ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. ఇంకా బయట కొద్దిమంది ఉన్నారు, దయచేసి అందరూ లోపలికి వచ్చి కూర్చుని కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు మా ప్రభువా, కృపగలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు దినమున ఈ విధంగా మందిరంలో చేరి తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆరాధించి స్తుతించి గణపరచడానికి మీరు మాకు దయచేసిన మంచి సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కనికరం కలిగిన దేవా తండ్రి, మరి కొన్ని దినాలుగా మేము ప్రార్థిస్తూ నిరీక్షిస్తున్న రీతిలో ఈ దినం తండ్రి మరి చిన్న బిడ్డలు వారు సంవత్సరం అంతా నేర్చుకున్నటువంటి మరి పాఠములను మరి డిఫరెంట్ స్కిట్స్ ద్వారాను పాటల ద్వారాను తండ్రి మరి వారు నేర్చుకున్నటువంటి మరి వాక్యములు నాయన అప్పచెప్పడంలో ప్రభా మరి వారు ప్రదర్శించబోతూ ఉంటుండగా మీ యొక్క సహాయం కొరకు మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరం కలిగిన దేవా తండ్రి, ఇప్పటి వరకు చేయబడిన ఏర్పాట్లన్నిటిలో మీరు తోడుగా ఉన్నారు, నీకు స్తోత్రములు తండ్రి. మరి ముందున్న సమయం మీకు మహిమార్థమై జరగడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీకు అవుటికప్పు చెప్పుకుంటున్నాం. ప్రతి వారిలో మీ ఆత్మను నింపండి తండ్రి. మరి యొక్క సంఘం చుట్టూ మీ యొక్క కంచెను ఉంచండి నాయన. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అవాంతరములు జరగకుండా తండ్రి మీ మహిమార్థమై సంఘము ముఖ్యంగా చిన్న బిడ్డలకు కావాల్సిన మీ యొక్క ఆదరణ దయచేయమని, ఇది మేలుకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఏర్పాట్లలో మీరు ఉండండి నాయన. మరి కరెంటు అదేవిధంగా టెక్నికల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు సహాయం చేయండి అయా. మరి యొక్క కార్యక్రమం సాఫీగాను మీకు మహిమార్థమై జరగడానికి సహాయం చేయమని, ముఖ్యంగా తండ్రి మరి ప్రదర్శించబోతున్న ప్రతి బిడ్డను మీ కౌటికి అప్పు చెప్పుకుంటూ, సండే స్కూల్ మరి టీచర్స్ అదేవిధంగా సపోర్టింగ్ చేస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా మీ కౌటికి అప్పు చెప్పుకుంటున్నాం. వాతావరణాన్ని మీ కౌటికి అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. మరి తిలకించబోతుంటుండగా మాకు తోడుగా ఉండమని, మీరే మహిమ పొందమని ఈ సమయానంతటిని మీ కౌటికి అప్పు చెప్పుకుంటూ నడిపిస్తున్నటువంటి మీ దాసుడు ఫ్రాన్సిస్ జేవియర్ని మీకు ద క్యూటెస్ట్ గ్రూప్ ఇన్ అవర్ సండే స్కూల్ వాళ్ళ కీర్తిని ప్రదర్శించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చేయబోయే స్కిట్ ఈ చిన్నారులను మనం వెల్కమ్ చేద్దాం. వారు మొట్టమొదట క్రియేషన్ స్కిట్ చేయబోతూ ఉన్నారు. దేవుని యొక్క సృష్టిని దేవుడు తన మాట ద్వారా ఏ విధంగా సృష్టించాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆది అందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. వెలుగు కలుగును గాక. నేను వెలిగిస్తాను, శాసనమంతం మరియు మేలుకుంటాను. వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలుస్తాను. వెలుగు మంచిదని దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేసేది. అప్పుడు మొదటి రోజు పూర్తయింది. తర్వాత రెండవ రోజు. నేను ఆకాశం చాలా ఎత్తుగా విస్తరించి ఉన్నాను. ఆ విశాలమును ఆకాశము అని పిలుస్తాను. మరియు దేవుడు నీటిపై ఉన్న స్థలాన్ని ఆకాశం అని పిలిచాడు. అప్పుడు రెండవ రోజు పూర్తయింది. తర్వాత మూడవ రోజు. జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక. నేను ఆరిన నేలను ఆరిన నేలను భూమి అని, మరియు జలరాశిని సముద్రములని పిలుస్తాను. అది మంచిదని దేవుడు చూచెను. అప్పుడు మూడవ రోజు పూర్తయింది. తర్వాత నాలుగవ రోజు. పగటిని రాత్రిని వేరు చేయడానికి ఆకాశ విశాలముకు జ్యోతులు కలుగును గాక. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించును గాక. నేను పగటికి వెలుగు ఇస్తాను,
ఉండను. నేను చీకట్లో మెరుస్తాను, నేను చీకట్లో వెలుగుతాను. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను ఉండును గాక. అది మంచిదని దేవుడు చూచాను. అప్పుడు 4వ రోజు పూర్తయింది. తర్వాత 5వ రోజు. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. మనం చాలా నీటిలో ఈదుతాము. గట్టిగా చెప్పండి. మేము రెక్కలతో ఎగురుతాము. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నుండి యుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అది మంచిదని దేవుడు చూచెను. అప్పుడు 5వ పూర్తయింది. తర్వాత 6వ రోజు. వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక. మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి ఆశిక రక్తములలో ఉదగా నరుడు దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఆ నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఆహా, అందమైన ప్రపంచంని చూడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అప్పుడు 6వ రోజు పూర్తయింది. తర్వాత 7వ రోజు. ఆకాశము, భూమియు వాటిలోనున్న సమస్తము సమస్త సమూహము సంపూర్తి ఆయను. ఇది చాలా మంచిది. ఈ దినమున నేను ఆశీర్వదించి పరిశుద్ధపరిచి విశ్రమించెదను. దేవుడు తాను చేసిన పని అంతటినీ సంపూర్తి చేసి 7వ దినమును విశ్రాంతి దినముగా చేసెను. ఈ విధంగా దేవుడు యొక్క సృష్టిని ఆయన మాట ద్వారా సృష్టించడం జరిగింది. గమనించారా ప్రియులారా? దేవుని సృష్టి క్రమము మన బిగినర్స్ అద్భుతంగా చూపించారు. ఈ సృష్టి క్రమానికి తగినట్లుగా వారి యొక్క వేషధారణ, వారి యొక్క చిరునవ్వులు అంతా మంచిగా ఉంది. థ్యాంక్ యూ పిల్లలు. ఆ స్కిట్కు కొనసాగింపుగా క్రియేషన్ సంబంధించిన ఒక సాంగ్ వారు పాడబోతూ ఉన్నారు. మనం చూద్దాము. ఇది ఇచ్చాను నేను, అంతే. ఇది నా పేపర్. 5 పేపర్లు ఉన్నాయి, అట్లా చేస్తాను. కొంచెం ముందుకు తీసుకురండి మీరు. చాలు కొంచెం ముందు దేవుని సిగ్నేచర్ ఉంది. క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది. నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది.
క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు. వెలుగు చీకటి చిల్ చిల్ చిల్, గాలి నీరు చిల్ చిల్ చిల్, కొండలు లోయలు అడవులను కలర్ఫుల్ గా చేశాడు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. చేపలు పక్షులు షిట్ ఫర్ షిట్, జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశాడు. చేపలు పక్షులు షిట్ ఫర్ షిట్, జంతువులన్నీ స్మాల్ అండ్ బిగ్, నిన్ను నన్ను స్పెషల్ గా ఆయన ఇమేజ్ లో చేశాడు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. చాలా ఫోటో 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 మైక్ 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 చాలా చక్కగా పాడారు. గమనించారో లేదో ప్రియులారా, ఫ్రంట్ లైన్లో ఉండి ఏబిసిడీలు రాని వారు కూడా సిగ్నేచర్ చేసేస్తూ ఉన్నారు. మన చుట్టూ ఉండే ఈ నేచర్లో దేవుని సిగ్నేచర్ ఉంది అని వారు తెలియజేస్తూ ఉన్నారు. నిత్యము మనం ఉరుకులు పరుకులుగా ఉండే ఈ మహానగరములో ఈ నేచర్లో దేవుని యొక్క సిగ్నేచర్ ఉంది అని, ఆయన క్రియేషన్లో దేవుని పర్పస్ ఉంది అని పిల్లలు మనం హెచ్చరిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఏ పర్పస్తో మనను సృష్టించాడో, మరి దేవుని ఉద్దేశానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామో లేదో అని పిల్లలు ఈ స్కిట్ ద్వారా, ఈ సాంగ్ ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క ప్రజ్ఞను, జ్ఞానాన్ని వారు ఎలాగో కొనియాడుతూ ఉన్నారో, మనము దేవుని యొక్క జ్ఞానమును ఎంతగానో కొనియాడవలసిన వారమై ఉన్నాము. థ్యాంక్ యూ పిల్లలు.